Thank you, sir. And next on cards is to hear from the well-known Telugu poet cum writer, Shri Gaurishankar Garu. May I invite Mr. Gaurishankar Garu onto the dais, please, to speak. మిత్రులారా, సభకు నమస్కారం. నేను మీతో పాటే 10 గంటలకు నేను కూడా వచ్చాను. ప్రోగ్రాం కొంచెం ఆలస్యంగా మొదలైంది. ఒక గంట సేపు వెయిట్ చేస్తే ఏ రకంగా ఉంటుందో నేను కూడా చూశాను. కాబట్టి ఇప్పుడు వక్తలు మొత్తం పెద్దవాళ్ళందరూ, ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ నేను పేర్లు చెప్తే ఒక 5 నిమిషాలు అయిపోతాయి. మళ్ళీ నేను మాట్లాడటాను ఒక 5 నిమిషాలు. కాబట్టి సభకు నమస్కారం అంటున్నాను. రెండవది, నేను వచ్చిన కాడి నుంచి మన ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెబుతుంటే, వినయంగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి, మంచిదే. కానీ నాయుడమ్మ అవార్డు వచ్చిందంటే కూడా సంస్కారంగా కూర్చొని ఉన్నారు. చప్పట్లు ఒక్కరన కొట్టలే. హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి సభ. ఈరోజు ఉమెన్స్ మొత్తం చూస్తే అమ్మాయిలు అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉన్నారు. ఇందాక మేడంని లైట్ వెలిగించడానికి రమ్మని చెప్తే మేడం రాలే. వేదిక మీద ఒక్క మహిళ కూడా లేరు. పిలవాలే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, ఈసారి నుంచి వేదిక మీద మహిళను పిలవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య మొత్తం కూడా అత్యధికులు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు కూడా అమ్మాయిలు కూడా చప్పట్లు కొట్టచ్చు. రెండవది, ఈ సభలు రోజు జరిగే సభలే, దీంట్లో పెద్ద విశేషమే ఉండదు. కానీ నేను హైదరాబాద్ నుంచి మచిలీపట్నం ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో, నీళ్లు బాగుంటే బువ్వ దొరుకుద్ది, బువ్వ ఉంటే చదువు వస్తుంది, చదువు వస్తే గొప్పవాళ్ళు అవుతారు. మేమేమో తెలంగాణలో నీళ్లు లేని ఓళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఈ నీళ్లు సస్యశ్యామలమైనటువంటి ప్రదేశాలు మొత్తం చూసినప్పుడు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి తీరును చూస్తూ వస్తున్నప్పుడు, బెజవాడ పేరెత్తగానే గుర్తొచ్చేటటువంటి సిద్ధార్థ విద్యా సంస్థలు, కేఎల్ యూనివర్సిటీ, కేవిఎన్ కాలేజ్, మేరిస్టర్లా కాలేజ్, ఎస్ఆర్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్, ఇవన్నీ విజయవాడ అనగానే, మాకు విజయవాడ అనగానే గుర్తొచ్చేటువంటి కాలేజీల పేర్లు ఇవి. బాపట్ల అంటే కూడా గుర్తొచ్చే కాలేజీ. చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, బాపట్లలో 100 కోట్లు ఉన్నోళ్ళు ఎంతమంది, 1000 కోట్లు ఉన్నోళ్ళు ఎంతమంది, 200 కోట్లు ఉన్నోళ్ళు ఎంతమంది, లెక్కలు తీసుకునేవాళ్ళు ఒక బాపతగాళ్ళు ఉంటారు. బెజవాడ అంటే కనకదుర్గమ్మ ముక్కుపోగుకి నమస్కరించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ సమాజం గురించి ఆలోచించేవాడు చూసేది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏమున్నాయి, ఆ ప్రాంతాన్ని, ఆ సమాజాన్ని నడిపించే సంస్థలు ఎట్లా ఉన్నాయనేటువంటి విషయాన్ని చూస్తారు. గుడివాడ అంటే ఏఎన్ఆర్ కాలేజీ గుర్తొస్తుంది, నందిగామ అంటే కాకాని వెంకటరత్నం కాలేజీ గుర్తొస్తుంది, జగ్గయ్యపేట అంటే గెంటాల శకుంతలమ్మ కాలేజీ గుర్తొస్తుంది, మైలవరం అంటే లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గుర్తొస్తుంది. పిల్లలుగా ఉన్న మీరు మొత్తం కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడంతో పాటుగా మన బాపట్ల పక్కన ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈనాటి పిల్లలకు చాలామందికి ఉంది. నందిగామలో చదువుకునేవాడికి నందిగామ చుట్టుపక్కల పరిసరాల పరిస్థితి ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. శాస్త్ర సాంకేతిక విప్లవాలను పూయించే మీరంతా కూడా ఒక సామాజికమైనటువంటి ఒక మార్పుని గమనించాల. ఈ సభలో ఇంకొక విశేషం ఉంది. ఇంకొక బొమ్మ కూడా పెట్టాల్సింది, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బొమ్మ కూడా పెట్టాల్సింది. ఈరోజు గురువులందరినీ కూడా ప్రసన్న కుమార్ గారు
సన్మానించబోతున్నారు. మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా మీ కాలేజీలో చదువుకున్న 33 సంవత్సరాల క్రితం మీలాగే పిల్లవాళ్ళ చదువుకున్న ప్రసన్న కుమార్కి దేశమంతా మొక్కుతుంటే ప్రసన్న కుమార్ వచ్చి నా గురువుల పాదాలకు నమస్కరిస్తాను ఈరోజు వచ్చారు. అది విశేషం. పిల్లలు నిజంగా అందరికీ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకి అందరూ పెద్దవాళ్ళందరికీ పిల్లల్ని చూస్తే వచ్చేటువంటి అందరూ ఏం చేస్తారంటే పిల్లలకి మోడల్ అని చెప్పి పెడతారు, కానీ పిల్లల్ని చూస్తే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రేరణ పొందుతారు. మొదట కారణం ఏంటంటే ఇంజనీరింగ్ అంటే సోషల్ సైన్సెస్కి మాకేం సంబంధం అంటారు. సోషల్ సైన్సెస్ అయితే ఇంజనీరింగ్తో మాకేం సంబంధం అంటారు. ఎవరో ఒక కవి వచ్చి మాట్లాడుతుందంటే మాకేం అక్కర సార్, కవి వచ్చి మాట్లాడితే మాకేం సంబంధం సార్. అన్నిటికీ సంబంధం ఉంటుంది. స్టాన్ఫర్డ్ పోయి చూడండి, స్టాన్ఫర్డ్లో ఇంజనీరింగ్ చదివే పిల్లలు సంగీతం, సాహిత్యం, కళలకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా స్టాన్ఫర్డ్లో ఉంటాయి. కాబట్టి మన అన్నీ కూడా స్టాన్ఫర్డ్ దశకు ఎదగాల. స్టాన్ఫర్డ్ దశకు ఎదగాలంటే మనకు శాస్త్ర సాంకేతికంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఈ ఇంజనీరింగ్ చదువుతున్న వేల మంది విద్యార్థుల్లో 5% మాత్రమే వాళ్ళు దేశ విదేశాలకు వెళుతున్న వాళ్ళు ఓన్లీ 5% కూడా లేరు. మిగతా వాళ్ళంతా కూడా 5,000, 10,000 రూపాయల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంశాన్ని గురువులు, ప్రధానంగా గురువులకు సంబంధించిన పాత్ర ఎందుకు ప్రసన్న